అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉన్నదట. అయితే ఆ ఊర్లో ఈ ఆకతాయి పిల్లలు ఉన్నారు, ఒక నలుగురు. ఆకతాయి పిల్లలు అంటే ఈ ఇంటి ముందటి నుంచి పోయేటోళ్ళను, దారి పంటి పోయేటోళ్ళను వాళ్ళని ఎగతాళి చేసుడు, వాళ్ళని ఏదో రకంగా మోసం చేసుడు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యాన్నో ఏదో రకంగా మోసం చేసి తీసుకునే రకాలన్నట్టు ఆకతాయి పిల్లలు అంటే. వేరే ఊర్లలోకి పోయి కూడా ఇట్లా చేస్తారట. అయితే వాళ్ళ మీద చెడు అభిప్రాయం అందరికి ఉన్నది, కానీ ఎవ్వరు ఏమంటలేరు. అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక సత్రంకి పోయిందట. ఈ నలుగురు పిల్లలు ఒక సత్రానికి పోయిందట. సత్రానికి పోయి ఏం చేసిందట, అక్కడ రాత్రికి తిని వండుకున్నాడు. వండుకొని ఎవరు ఆ సత్రంలోకి వస్తారు కదా, జనాలు వస్తారు కదా, శ్రీమంతులు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు, యాత్రలు పోవుకుంటూ మధ్యలో సత్రంలో తిని రాత్రికి వండుకొని పోతారు అన్నట్టు. అయితే ఎవరన్నా శ్రీమంతుడు తగలకపోతాడా, శ్రీమంతుడు అంటే బాగా డబ్బులు ఉన్నాడు, తగలకపోతాడా, వాడిని మోసం చేసి ఏదో రకంగా కొంత కొట్టేయాలన్న ఆలోచనతో ఆ సత్రంలో రాత్రికి బస చేసిండాడు. తిన్నారు, పండుకున్నారు. చాలామంది వచ్చిన సత్రంలో ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఆయన మంచిగా ఉన్నాడు, ఉంగరాలు ఉన్నాయి, మంచిగా అంగి మింగి మంచిగా వేసుకున్నాడు, మంచిగా మెరుపు అంగి వేసుకున్నాడు సిల్కుది, గద్దరు ధోతి కట్టుకున్నాడు, ఉంగరాలు ఉన్నాయి, మెడల గొలుసు ఉన్నది. ఆయన కూడా భోజనం చేసిండు, రాత్రికి అక్కడ వండుకున్నాడు. వండుకున్న తర్వాత ఆయనతో ఏమైంది, ఆ రాత్రి అంతా ఆయన గమనించిండ్రు. ఆయన ఏది మాట్లాడినా మంచిగా డబ్బు గురించి దాని గురించి మాట్లాడుతుంది. తెల్లవారిన తర్వాత ఈ నలుగురు పిల్లలు ఏం చేసిండ్రు, ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి మనము మేము కథ చెప్తాం, మేము కథలు చెప్తాం, వింటరా అని అడిగిండట. అంటే సరే వింటా అన్నాడట. అనగానే మళ్ళీ ఆయన పెద్ద మనిషి ఏమన్నాడట, వీళ్ళ పిల్లలు ఏమన్నారట, మేము ఏది చెప్పినా మీరు అవును అనొద్దు, కాదు అనొద్దు, ఏది అనొద్దు. అంటే అవునంటే మీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వాలి, కాదంటే దానికి ఇంకోటి ఏదో ఉంటుంది, అట్లా కూడా మళ్ళీ వీళ్ళకే ఆయనకే బొక్క పడేటట్టు చేద్దామని ఆలోచనతో చేసినట్టు. చేయగానే ఆ పెద్ద మనిషి ఏమన్నాడట, సరే మీరు నలుగురు చెప్తారు కదా, మరి నేను కూడా ఒక చెప్తాను. ఆయనకు అర్థమైంది, పిల్లల గురించి అర్థమైంది, వీళ్ళు ఏదో తేడా ఉన్నారు, నా దగ్గర ఉన్న బంగారం డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకొని, మనం ఐదుగురమే చెప్పుకుంటే ఎట్లా, మీరు నలుగురు నాకు చెప్తారు, నేను ఒక్కడిని మీకు చెప్తాను, మనం ఐదుగురం చెప్పుకుంటే ఎట్లా, మనకు ఒక పెద్ద మనిషి కావాలి, మనకు ఇవి వినేటందుకు ఒక పెద్ద మనిషి. వీళ్ళు ఏమనుకుంటారు, పెద్ద మనిషి అయితే ఏమవుతుంది, ఉండని చూద్దాం, మనం ఇంతమందిని మోసం చేసిన వీళ్ళు చేయలేకపోతామా అనుకున్నాడు. అనుకోగానే ఆయన ఆ ఊరు మున్సబు ఉన్నాడు, మున్సబు దగ్గరికి పోయింది. పోయి ఆయన అక్కడ చెప్పారు, విషయం అంతా చెప్పారు. చెప్పగానే మున్సబు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన ఈ నలుగురు మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన ఏం చేసిండు పిల్లగాడు, నేను చిన్నప్పుడు 5 ఏళ్ళ పిల్లగాడినప్పుడు చింత చెట్టు ఎక్కిన, నేను 5 ఏళ్ళ పిల్లగాడినప్పుడు చింత చెట్టు ఎక్కిన. చింత చెట్టు ఎక్కితే చింతకాయ తింటున్నా, తినుకుంటూ తినుకుంటూ కిందికి చూసే వరకు పులి పోతున్నది. చింత గింజతోటి ఆ పులిని కొట్టిన, పులి దెబ్బకు చచ్చిపోయింది అన్నాడు. అనగానే బాగుందా అని అడిగినాడు. బాగుంది బాగుంది అన్నాడట. అవును అనొద్దా, కాదు అనొద్దా, అవునంటే ఏందో కాదంటే ఏందో. ఈ పెద్ద మనిషి అనుకున్నాడు, చాలా బాగుంది, నువ్వు చెప్పిన కథ బాగుంది బాబు అన్నాడట. అంటే కథ అని కాదు, ఆయన వాస్తవం, నేను చిన్నప్పుడు జరిగిన సంఘటన అని చెప్పిండండి. సరే అయిపోయింది. ఇంకొక రెండో ఆయన మొదలుపెట్టిండు. రెండో ఆయన ఏమన్నాడంటే, మా నాన్న నేరేడు చెట్టు ఎక్కాడు. మా నాన్న నేరేడు చెట్టు ఎక్కి నేరేడు పండ్లు తెంపి కింద వేస్తే అవి గుమ్మడికాయలయ్యి పచ్చగా బంగారం అయింది. నేరేడు చెట్టు ఎక్కి నేరేడు పండ్లు కింద పడేస్తే ఒక్కొక్క నేరేడు పండు గుమ్మడి పండు అయ్యి అది బంగారం అయిందట, పచ్చగా అయిందట అని రెండో పిల్లగాడు చెప్పిండు. ఎట్లున్నది అని అడిగాడు. చాలా బాగుంది, మీకు జరిగిన సంఘటన చాలా బాగుంది నాయన అన్నాడట. అన్నాక ఆ పిల్లగాడు ఏమన్నాడు, ఆ గుమ్మడి పండులున్న ఇత్తులన్నీ బంగారం కదా, ఆ ఇత్తులన్నీ ఈ పెద్ద మనిషికి ఇచ్చినాం మేము. మా నాన్న బంగారం గుమ్మడి పండుల ముత్యాలు వెళ్ళింది, ముత్యాలు వెళ్తే ఈ పెద్ద మనిషికి ఇచ్చినాం, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ముత్యాలు నాకు ఇవ్వాలి అన్నాడట. అనగానే పెద్ద మనిషికి అర్థమైంది, బాగానే టోకరా పెడుతుండ్రు వీళ్ళు అనుకొని మౌనంగా ఉండట. బాగుంది బాగుంది అన్నాడట. అయిపోయింది. అయిపోయిన తర్వాత మూడో పిల్లగాడు మొదలుపెట్టిండట.
మూడో పిల్లగాడు మొదలుపెట్టింది. మూడో పిల్లగాడు ఏమన్నాడట, మాకు వ్యవసాయం ఉండేనండి, వ్యవసాయంలో ఒకరోజు అది తోడుతుంటే దున్నుతుంటే లంకె బిందెలు వెళ్ళింది. లంకె బిందెలు వెళ్ళితే ఈ పెద్ద మనిషి చూశాడు. మా నాన్న చూడంగా, మా పెద్ద మనుషులు చూడంగా ఈ పెద్ద మనిషి చూశాడు. ఆ పెద్ద మనిషికి ఒక బిందె ఇచ్చినాం, మేము ఒక బిందె తీసుకున్నాం, ఇప్పుడు ఆ బిందె మాకు ఇవ్వాలి పెద్ద మనిషి అని మూడో పిల్లగాడు అన్నాడట. అనగానే ఎట్లున్నది, బాగుంది బాగుంది, కాదు అంటే ఏందో, అవును అంటే ఇవ్వాలి, ఇప్పుడు బిందె ఇవ్వాలి, అలా ముచ్చాలు ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి. ఇక నాలుగో పిల్లగాడు లేచిండట. నాలుగో పిల్లగాడు లేచి ఏమన్నాడట, మాకు పెద్ద వ్యవసాయం అండి, మాకు మస్తు వ్యవసాయం, విపరీతంగా వ్యవసాయం ఉండే, మస్తు చేస్తున్నాము, చేస్తుంటే కొంతకాలానికి ఏమైందంటే ఇక వడ్లు విపరీతంగా వస్తున్నాయి. మా నాన్న ఏం చేయాలనో తెలియక ఈ పెద్ద మనిషికి బండ్ల కొద్ది వడ్లు పంపిండు. మా నాన్న బండ్ల కొద్ది వడ్లు మేము ఏం చేసుకోవాలో తెలియక పంపిండు. ఇప్పుడు నాకు అవసరం ఉన్నాయి, అవి నాకు ఇవ్వమనండి, ఆ వడ్లు ఆ ధాన్యము నాకు ఇవ్వమనండి అని అయిపోయింది. ఎట్లుందంటే బాగుంది బాగుంది అన్నాడట. కాదు అంటే ఏంది, అవును అంటే ఇప్పుడు వడ్లు ఇవ్వాలి, ముత్యాలు ఇవ్వాలి. ఒక పిల్లగాడేమో కథ చెప్పిండు, చింత చెట్టు ఎక్కి చింత గింజ తోటి కింద పులిని కొడితే పులి చచ్చిపోయింది అన్నాడు. రెండో పిల్లగాడు ఏమన్నాడు, గుమ్మడి పండ్ల లోపల ముత్యాలు వెళ్ళినాయి, నాకు పెద్ద మనిషికి ఇచ్చినామన్నాడు. మూడో పిల్లగాడు ఏమన్నాడు, బంగారం వెళ్ళింది, లంక బిందె వెళ్ళి ఓ బిందె ఈయనకి ఇచ్చినాము అన్నాడు. నాలుగో ఆయన ఏమన్నాడు, వ్యవసాయం మాకు బాగా వండితే ఆ బండ్లు వడ్లు వాళ్ళ ఇంటికి పంపించినామని చెప్పిండు. ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత ఈ పెద్ద మనిషి అన్నాడు, వాళ్ళు నలుగురు చెప్పింది కదనయ్యా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పు అని అనగానే పెద్ద మనిషి మొదలుపెట్టింది. మాకు కూడా కొంచెం పొలం ఉండే, అందులో నేను పత్తి ఇత్తులు వేసిన, అందులో నేను నా చిన్నప్పుడు ఇంకా నా పెళ్ళైన కొత్తలో పత్తి ఇత్తులు వేసిన, పత్తి వండింది అయ్యా, మున్సబ్ గారు పత్తి వండింది, మంచి పంట వండింది, కోస్తున్నాం, పత్తి కోస్తున్నాం, కోస్తుంటే ఒక చెట్టుకు పెద్ద పువ్వు వచ్చింది. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, అవంతా కోసినాం, ఒక చెట్టు మాత్రం పెద్ద పువ్వు వచ్చింది. ఆ పెద్ద పువ్వు వస్తే ఏందా అని చెప్పి దాన్ని అంత అయిన తర్వాత ఆ పువ్వును కట్ చేస్తే అందులో 4 గింజలు వెళ్ళినాయి. అందులో 4 గింజలు వెళ్ళినాయి. ఆ 4 గింజలు నేను మళ్ళా పొలంలోనే వేసిన, వేస్తే ఈ 4 అయ్యి పుట్టిండ్రు, పిల్లలు 4 అయ్యి ఆ గింజలు పొలంలో 4 అయ్యి పుట్టిండ్రు. ఇప్పుడు వీళ్ళు నా భూమిలో వచ్చినోళ్ళు, పిల్లలు 4 నా భూమిలో వచ్చినోళ్ళు. ఇప్పుడు వీళ్ళు సంపాదించిందంతా, వీళ్ళు చెప్పిన విషయాలన్నీ అవి నాకు సంబంధించినవి అన్నట్టే కదా, అవి నాయే కదా, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఇవన్నీ చెప్పిండ్రు, ఇప్పుడు అవన్నీ నాయే కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం సంపాదించినా అది నా హక్కే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవన్నీ నాకు అక్కర్లేదు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏమున్నదో అది నాకు ఇస్తే చాలు, నేను ఊరుకుంటా అన్నాడు. ఈ పిల్లలు కాదు అంటే ఎందుకు, అవును అంటే వెయ్యాలి. అమ్మా మాది మాకే నెత్తిలో కొట్టిండ్రా నాయన అనుకొని ఏం చేసిండ్రట, ఇక కాదు అంటే వాళ్ళ 4 ఇప్పుడు ఆ 4 నాతో పంపిమన్నాడు ఆయన. ఈ 4 పిల్లల్ని నాతో పంపించేసేయండి, పంపిస్తే ఇక వాడు నా సొంతం కాబట్టి నేను వాడితో ఏమన్నా చేయించుకుంటాను, నేను చాకరీ చేయించుకుంటా, పని చేయించుకుంటా, ఏదైనా, ఎందుకంటే నా పొలంలో వచ్చినాయి 4. ఇక ఒకవేళ వాళ్ళు కాదు అవును అన్నారు అనుకో, వాళ్ళు ఏమన్నా ఇస్తే నేను తీసుకొని పోతాను, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఇస్తే చాలు, కాదు అంటే నాతోటి రావాలి, అవును అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఇస్తే నేను తీసుకొని ఊరుకుంటా అని అన్నాడట. ఆనంగానే మున్సబ్ అన్నాడు, కరెక్టే కదనయ్యా, మీరు చెప్పిన 4 కథలకు ఆయన ఏమండి, ఆయన ఏమీ అనలే, బాగుంది బాగుంది అన్నాడు. ఇప్పుడు ఆయన మీరు చెప్పిందంతా ఆయనకు సంబంధించింది, ఇప్పుడు మరి ఆయన చెప్పిన దానికి మీరు ఇవ్వాలి కదా, కాదంటేనేమో పోండి, ఆయనతో పాటు పోండి, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయాలి. 4 అనుకుంటాడు, అమ్మో సత్యదాకా మనతో ఉండాలిగా, పని చేయించుకుంటాడు, సావ కొడతాడు, పగ తీర్చుకుంటాడు వాడు మా మీద అని చెప్పి ఏం చేసింటాడు, అవును అన్నాడు. అవును అనగానే ఇక వాళ్ళ జేబులలో ఇంతవరకు మోసం చేసి సంపాదించుకున్న డబ్బులు ఉంటాయి కదా కొంచెమన్నా, అవన్నీ 4 దగ్గర నుంచి వాళ్ళ బ్యాగులలో నుంచి అన్నీ తీసి ఆ మున్సబ్ గారు అతనికి, ఆ పెద్ద మనిషికి
అప్ప చెప్పేసింటాడు. అప్ప చెప్పిన తర్వాత ఆయన పెద్ద మనిషి అన్నాడట, నాయనా నాకు ఈ డబ్బుల కోసం కాదు నేను ఇట్లా అన్నది, మీరు ఇట్లా ఎంతోమందిని మోసం చేస్తున్నారు. దారి పంటి పోయేటోళ్ళను, సత్రంలో వన్నోడు, ఇంటి ముందటి పోయేటోళ్ళను ఎంతోమందిని మోసం చేస్తున్నారు. అట్లా మోసం చేసి సంపాదించే బదులు కష్టపడి సంపాదించుకోండి, ఏదైనా చేసి సంపాదించుకోండి, మీకు ధైర్యము ఉంటుంది. తర్వాత మీకు నలుగురిట్లల్లా గొప్ప కూడా ఉంటుంది. మీకు ఎవరినన్నా పిల్లలను కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇట్లా మీరు మోసం చేసుకుంటే ఎంతకాలం బతుకుతారు నాయన. మున్సబ్ గారితో చెప్పిండట ఈ విషయం అంతా. ఇట్లా వీళ్ళు నేను చాలా రోజుల నుంచి కూడా నేను గమనిస్తున్నా, ఎప్పుడో నా దాకా వస్తుంది అని అనుకున్నా, వచ్చింది. అందుకని చెప్పి నేను ఇట్లా చేసిన. నాకు ఈ డబ్బు వద్దు, నాకు వాళ్ళది ఏమీ వద్దు, వాళ్ళు కష్టపడి సంపాదించుకొని మంచిగా ఉంటే చాలు నాయన అన్నాడు. అనగానే ఆ పిల్లలకు బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చి ఆ పెద్ద మనిషి కాళ్ళ మీద పడి మున్సబ్ గారితో క్షమించుకొని వేడుకొని మాకేమన్నా పని చూడమని అడిగిందట. ఆయనకి వాళ్ళకి నలుగురికి ఆ మున్సబ్ గారే నలుగురు 4 జాగల్లో పెట్టి పనికి కుదిరించిందట. అప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారట. కథ కంచికి మనం ఇంటికి.